నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాజన్నను దర్శించుకున్న ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. వేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో వికసిత భారత్ సంకల్ప సభ. అంగన్వాడీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం రోజున వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి రాజన్న దర్శనానికి విచ్చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు ఆలయ సంప్రదాయ ప్రకారం అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. లక్ష్మణ్ కుమార్ స్వామివారికి కోడమొక్కలు చెల్లించుకున్న అనంతరం స్వామివారి అభిషేకాలు నిర్వహించి పూజలలో పాల్గొన్నారు. అనంతరం మంత్రితో పాటు ప్రభుత్వ విప్లను ఆలయ అర్చకులు వేద ఆశీర్వాదం చేసి రాధాబాయి ఆధ్వర్యంలో శేషవస్త్రం అందించి లడ్డు ప్రసాదాలు చిత్రపటాలను సమర్పించారు. శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ మయస్కరాయ మయస్కరాయ నమో నమః మయస్కరాయ నమః శివాయ శివాయ నమః నమః శివాయ 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 నమో నమః శివాయ శివాయ నమో నమః శివాయ 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 ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బంది వచ్చినా ఈ యొక్క వేములవాడ ప్రజల మధ్యలో ఉన్నటువంటి మా నాయకుడు వారి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తింపు తప్పకుండా ఆ రాజరాజేశ్వర గారు రాజన్న ఆ అమ్మవారు ప్రజలకు ఏది మంచి జరుగుతాడో అది చేసే విధంగా దేవుడు మాకు ఆ శక్తిని ఇస్తాడు. అన్ని విధాల ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేస్తామన్న విషయం మీ ద్వారా మరొకసారి మనకి దయచేసి మా మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా మాకు గుర్తెరిగినప్పటి నుంచి స్వామివారి అమ్మవారు దర్శనం చేసుకుంటాం. నేను కూడా స్వామివారి అమ్మవారు ఇంత గొప్పగా ఒక మంత్రి హోదాలో వచ్చి నేను స్వామివారిని అమ్మవారు దర్శనం చేసుకుంటానని అనుకోలేదు. ఈరోజు మా సినాన్ని నిన్నట్టు వచ్చి నా పక్కన ఉన్నాడు. నిజంగా మాకు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎందుకంటే సామాన్య కార్యకర్తలు ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించింది అంటే ఇది జనంలో మర్చిపోవాలని మరొకసారి మనం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజన్న క్షేత్రం కొలువైన వేములవాడలో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభం కావడం శుభపరిణామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వేములవాడ రాజన్న కొలువై ఉన్న పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభం కావడం పట్ల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. వేములవాడ పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ వేములవాడ రాజన్న సన్నిధిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న రోడ్ల విస్తరణ పనులు ప్రారంభం కావడం పట్ల ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బ్రిడ్జి నుండి రాజన్న ఆలయం వరకు 80 ఫీట్ల రోడ్ల విస్తరణ పనులు సాగుతున్నాయని, నవంబర్ 20వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 8 మంది మంత్రుల సమక్షంలో 76 కోట్లతో ఆలయ విస్తరణతో పాటు 47 కోట్లతో రోడ్ల వెడల్పు కోసం, 35 కోట్లతో అన్నదాన సత్ర నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 50 కోట్లు, అదేవిధంగా 25-26 బడ్జెట్లో 100 కోట్లు రాజన్న ఆలయంతో పాటు పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించిన విషయాన్ని ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా పట్టణంలోని రోడ్లను అభివృద్ధి చేయడం తమ లక్ష్యమని పేర్కొంటూ 30 సంవత్సరాలుగా ప్రజలు కోరుకుంటున్న రోడ్ల వెడల్పు, ఆలయ అభివృద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నాయని సందర్భంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వం లాగా కేవలం శంకుస్థాపనలకే పరిమితం కాకుండా పనులను కూడా నిర్వహించి తమ సత్తా ఏంటో నిరూపిస్తున్నామని సందర్భంగా ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ముందుకు తీసుకొని పోవాలని వేములవాడ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 15,000 జనాభా,
2011 జనాభా లెక్కల ప్రకారం 46,000 పైచిలకు ఉంది. రేషియో ప్రకారం పెరిగింది చూస్తే 2011 నుంచి ఇప్పటి వరకు సుమారు 66,000 పైన వేములవాడ పట్టణ జనాభా ఉండేటువంటి పరిస్థితులలో ప్రజల నుంచి భక్తుల నుంచి వస్తున్నటువంటి డిమాండే కానీ వినతులే కానీ 30 సంవత్సరాలుగా చిరకాలంగా కోరుతున్నటువంటి రోడ్డు వెడల్పు కానీ దేవాలయం సంబంధించిన విస్తీర్ణ కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ముందుకు తీసుకొని పోతున్నాం. కేవలం ఫౌండేషన్ వేయడమే కాకుండా నిధులు కూడా వెచ్చించి ముందుకు పోయే కార్యక్రమం. వేములవాడ ఆలయాన్ని కూడా సుమారు 4 ఎకరాల వరకు విస్తీర్ణ చేయాలని చెప్పని శృంగేరి పీఠానికి 4 మార్లు వెళ్ళి వారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలతో ముందుకు పోతా ఉన్నాం. 76 కోట్లకు సంబంధించినటువంటి టెండర్లు పిలువబడతా ఉన్నాయి. 35 కోట్లతో అన్నసత్రానికి సంబంధించి ప్రతినిత్యం 10,000 మందికి ఉచిత భోజన సౌకర్యాన్ని 10 నుంచి ఇంకా 14-15 కూడా భోజనం చేసేటువంటి అన్నసత్రానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మరి ముమ్మరంగా కొనసాగే క్రమంలో టెండర్లు కూడా పిలువబడతా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పత్రాలు తీసుకొని కోసం మరికొన్ని నిధులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విడుదల చేసుకొని ఇక్కడ వేములవాడ రాజన్న ఆలయానికి పక్కన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి కూడా వచ్చేటువంటి భక్తులకు శీఘ్రమైనటువంటి దర్శనము మేలైనటువంటి దర్శనము ఓ ఆధ్యాత్మిక భావన భక్తి భావన ఉట్టిపడేలా 4 ఎకరాల పైచిలుకులు ఆలయ విస్తరణ చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ ఒక మాట చెప్పాలి ప్రజలు. గత ప్రభుత్వము తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు బాగా గుర్తు జూన్ 18, 2015 సంవత్సరంలో రాజన్న ఆలయాన్ని దర్శించుకొని స్వామివారిని నా లగ్గం ఇక్కడే అయింది. అక్కడ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వారికి మేలైన ప్యాకేజీ ఇస్తాము డబుల్ బెడ్రూమ్ అంటూనే రాజన్న ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాల్సిన బాధ్యత ఉంది. నా లగ్గం ఇక్కడే అయిందన్నాడు. నా అత్తగారు పక్క ఊరు కొదురుపాక అని చెప్పాను. ఏటా 100 కోట్లతో అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతా ప్రతి బడ్జెట్లో పెడతా తక్షణం 100 కోట్లు విడుదల చేస్తున్నాను. కానీ అనా పైస విడుదల చేయని సందర్భం 2014 కంటే ముందు తెలంగాణ రాకని ముందు వేరే దేవాలయం ఎలా ఉందో ప్రస్తుతం కూడా అలానే ఉన్న సందర్భంలో ఒక్క పాత ఇటుక తీరేరు ఒక కొత్త ఇటుక పెట్టిన సందర్భంలో రంగురంగుల బ్రోచర్లోనే వారు అభివృద్ధి చూపించారు, రంగురంగుల వీడియోలోనే అభివృద్ధి చూపించారు. అసలు 3వ బ్రిడ్జి లేకుండా 3వ బ్రిడ్జి ఉన్నట్టు వారు రంగురంగు వీడియోలో ఫోటోలు కూడా చూపించిన వైనం వాళ్ళదైతే ఇప్పుడు క్షేత్ర స్థాయిలో జరిపేటువంటి అభివృద్ధి రేవంత్ రెడ్డి గారి సర్కారు జరుగుతూ ఉందన్నమాట. ప్రజలకు భక్తులకు మేలైనటువంటి సౌకర్యాలు కల్పించిన ఆలోచన ముందుకు పోతుందని చెప్పిన మాట ఈ సందర్భంగా చెప్తూ ఈ క్రమంలో కొంతమంది నిర్వాసితులకు ఒకవేళ నష్టం జరుగుతున్న సందర్భంలో వారికి కూడా ఎవరైతే మనం బ్రిడ్జి నుంచి గుడి వరకు భూ సేకరణ చేయాలని చెప్పని నిర్వాసిత దగ్గర నుంచి తీసుకునే భూమిని కూడా 2013 భూ సేకరణ చట్ట ప్రకారం వారి దగ్గర నుంచి వెళ్ళి భూములు సేకరించాలని ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. వేములవాడ రాజన్న ఆలయం ముందు చందుర్తి మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చందుర్తి మాజీ జడ్పీటీసీ నాగం కుమార్ పుట్టినరోజు సందర్భంగా వేములవాడ పట్టణంలోని రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం ఎదుట నాగం కుమార్ యువసేన ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రాజన్న ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో టపాసులు పేర్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నాగం కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలపడమే కాకుండా తమ నేత రాజకీయంగా మరిన్ని మంచి పదవులు అధిరోహించాలని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జన హృదయ నేత జోగాపూర్ ముద్దుబిడ్డ చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్ గారి బర్త్డే ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నడుమ మరి యూత్ నడుమ ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారి గురించి చెప్పాలంటే గత 24 సంవత్సరాలుగా ఏకదాటిగా ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ పట్టుకొని నిరుపేదలకు అనాథలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. మన చందుర్తి మండలంలో కూడా అనేక ఆయన ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా ఇప్పుడు ఒక జెడ్పీటీసీగా ఉన్నా కానీ అందరినీ ఆదరిస్తూ ముందుకు వస్తున్నారు. రానున్న కాలంలో కూడా కుమారన్న గారికి ఒక రాజకీయంలో ఒక పెద్ద హోదాగా ఒక మంచి పదవి ఉన్నత పదవులు కూడా చేపట్టాలని మేము అందరం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి వారు ఈరోజు ఆయురారోగ్యాలతో ఉండాలని మేము శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందు కేక్ కట్టడం జరిగింది. ముందుగా ఇంకా అతడు మునుముందు కూడా ఇంకా మంచి ఉన్నత స్థానాన్ని ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే 24 సంవత్సరాలుగా ఒకటే పార్టీ పట్టుకున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించాలి. అతనికి మంచి ఉన్నత పదవులు కూడా ఇస్తే ఇంకా ప్రజాసేవ ముందుకు తీసుకెళ్తాడు. అలాగే మన చందుర్తి మండలాన్ని కానీ వేములవాడ నియోజకవర్గ స్థాయిలో ఆయనకు పెద్ద పదవి అనేది ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గౌరవ మాజీ జెడ్పీటీసీ సభ్యులు చందుర్తి మాజీ జెడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్ అన్న గారి జన్మదిన వేడుకలు యువకులందరి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది.
గత 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను తన భుజాల మీద మోస్తూ వేములవాడ కాన్స్టిట్యున్సీ యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జిగా అయితేనేమి, చందుర్తి మాజీ జెడ్పీటీసీగా అయితేనేమి, ఈ కరీంనగర్ పార్లమెంట్లోనే ఏకైక జెడ్పీటీసీగా మన నాగం కుమార్ అన్న గారు ఉన్నారు. రానున్న కాలంలో మన నాగం కుమార్ అన్న గారిని గుర్తించి రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ అయితేనేమి ఏదైనా మంచి నామినేటెడ్ పదవి ఇచ్చి అతన్ని గౌరవించాలని రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతోని, గౌరవ విప్పు గారి ఆదిశీలన్న గారి ఆశీస్సులతోని, పొన్న ప్రభాకర్ గారి ఆశీస్సులతోని అన్న పెద్ద స్థాయిలో ఉండాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంగా వేములవాడ బీజేపీ ఆధ్వర్యంలో వికసిత భారత్ సంకల్ప సభ నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదవి బాధ్యతలు చేపట్టి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వికసిత భారత్ సంకల్ప సభ ఏర్పాటు చేశారు. తిప్పాపూర్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ మాట్లాడుతూ 11 ఏళ్ల మోడీ పరిపాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రైతాంగాన్ని అభివృద్ధి చేస్తూ డిజిటల్ భారత్ వైపు ముందుకు తీసుకెళ్తున్నారని, ప్రసాద్ పథకం ద్వారా త్వరలో రాజన్న ఆలయ అభివృద్ధి నిధులు కూడా మంజూరు చేస్తున్నారని సందర్భంగా పేర్కొన్నారు. తాజాగా దేశ రక్షణ కోసం మహిళల్ని సైతం ఆపరేషన్ సింధూరం ద్వారా నారీశక్తిని ప్రపంచ తెలియజేశారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ సీనియర్ నాయకులు మార్త సత్తయ్య మాట్లాడుతూ 11 సంవత్సరాల మోడీ పాలనలో దేశం ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందిందని, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, తిప్పాపూర్ వార్డు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మనం టీకాల కాడికెళ్ళి మొదలు పెట్టుకొని ఇలా రేషన్ కూడా ఈ దాదాపు 5-6 ఏళ్ళ నుంచి కూడా ఇచ్చుకుంటూ వస్తున్న గొప్ప దేశం. మరి ఇలాంటి క్రమంలో అందరం కూడా ప్రతి ఒక్కరం మన అభివృద్ధిని తెలియజేయాలని ఒకసారి తెలియజేసుకుంటూ అందరికీ మనం కూడా ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి మనం పోయి కూడా అక్కడ పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఒక్కళ్ళే కాదు, ఇది మీరు అందరూ కూడా గమనించాలి. అంతేనా కదా బాబు, మీరు ఒక్కలే ఇస్తలేరు. కాంగ్రెస్ గవర్నమెంట్తో పాటు ఇలా 2 చేయగలిగితేనే అక్కడ ఇల్లు మొదలవుతుంది. ఈ పింఛన్లు ఇచ్చే దాంట్లో కూడా 2000 పింఛన్లు ఇచ్చే దాంట్లో కూడా 1200 రూపాయలు అక్షరాల సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్, 800 రూపాయలు స్టేట్ గవర్నమెంట్. ఇది అంతకుముందు స్వచ్ఛ భారత్ కింద ఎవరైనా బాత్రూమ్లు కట్టుకుంటే కూడా 12,000 రూపాయలు ఇస్తే అందులో 8,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. కేవలం 4,000 రూపాయలు కూడా మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. తర్వాత అంతకుముందు ఈ బాలింతలకు సంబంధించింది కూడా 12,000 రూపాయలు ఇచ్చిన దాంట్లో కూడా 6,000 రూపాయలు భారతీయ జనతా పార్టీది ఉండే. 6,000 రూపాయలు అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ కేసీఆర్ కిట్ అని పెట్టారు. ఇది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇచ్చే రేషన్ బియ్యం కూడా దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆగస్టులో వస్తే 6 సంవత్సరాలకు అడుగు పెడితే ఫ్రీ రేషన్ బియ్యం కరోనా టైంలో ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వమే. పట్టణ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వికసిత్ భారత్ 11 సంవత్సరాల మోడీ సుపరిపాలన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వేదికను అలంకరించిన టౌన్ ప్రెసిడెంట్ శ్రీధరన్న గారికి, రాధికక్క గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే రాజ్కుమార్ గారికి, మరి వేదిక ముందున్న మన తిప్పాపూర్ వార్డు సభ్యులందరికీ, అలాగే మన పట్టణంలో ఉన్నటువంటి సభ్యులందరికీ, భారతీయ జనతా పార్టీ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి 11 సంవత్సరాల్లో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. మరి అభివృద్ధి చెందింది అంటే 75 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే లక్షలాది గ్రామాలకు మరి విద్యుత్ లేనటువంటి సంగతి మనందరికీ తెలుసు. వేలాది గ్రామాలకు మరి రోడ్లు కూడా లేనటువంటి దుస్థితి. కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలిస్తాయి. మరి ఇప్పుడు 11 సంవత్సరాలనే అనేక జాతీయ రహదారులు, మరి ఏదైతే పట్టణాలు అభివృద్ధి, అమృత్ నగరాల ద్వారా, మరి స్మార్ట్ సిటీల ద్వారా ఈ దేశం ఎంతో పురోగతి చెందింది మనందరికీ తెలుసు. మరి పేదల సేవ, అణగారైన వర్గాల గౌరవం కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. మరి పేదలకు ఉచిత రేషన్తో పాటు మరి స్వచ్ఛ భారత్ ద్వారా మరుగుదొడ్లు, ఇంకా అలాగే మరి గ్రామాల్లో ఏవైతే ఈజీఎస్ ద్వారా మరి సిసి రోడ్లు ప్రతి గ్రామంలో కానీ, మరి హరితహారం ద్వారా చెట్లు నాటి వాటికి వాటర్ పోషన్ నుంచి మొదలు పెడితే దానికి టీ కార్డు కూడా మరి ఏర్పాటు చేసి మరి ఈ యొక్క పచ్చదనం, పరిశుభ్రత
కొరకు ప్రత్యేక శ్రద్ధ చూపినటువంటి ప్రభుత్వం మన నరేంద్ర మోడీ ప్రభుత్వం. అంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం రోజున కదలాపూర్ మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. నూతనంగా నిర్మించి తలపెట్టిన అంగన్వాడీ భవనాలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా బుషర్రావుపేట గ్రామంలో 20 లక్షలతో పల్లె దవాఖానా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యకు పెద్దపీట వేస్తూ మెరుగైన వసతులు అందించడమే లక్ష్యంగా ముందుకు పోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని గురుకులాలలో డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచిన విషయాన్ని గుర్తు చేస్తూ విద్యార్థులందరికీ ఒకే రకమైన నాణ్యమైన రుచికరమైన పౌష్టికాహారం అందించడానికి మెనూ తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు పోవాలని సందర్భంగా పిలుపునిచ్చారు. నాణ్యమైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేస్తుందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. వేదికపైకి రావాలా. ఏదైతే మన గ్రామానికి అంగన్వాడీ బిల్డింగ్ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినటువంటి మీరు, మండల నాయకులు మరియు మహిళా తల్లు, గ్రామ యువకులందరికీ కూడా చిన్నారులకు రాగానే మరి అంగన్వాడీ స్కూల్ సంబంధించిన పిల్లలు కూడా ಎಲ್ಲರೂ ముద్దుగా స్వాగతించిన తీరు అంగన్వాడీ టీచర్స్, ఈ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ చాలా మంది అధికారులు రావడం. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం రోజున నిర్వహించిన ప్రజావాణి సందర్భంగా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను వెంటనే కంప్యూటరైజ్ చేసి వాటికి పరిష్కారం చూపాలని ఈ సందర్భంగా కోరారు. కాగా ప్రజలు పలు విభాగాలకు సంబంధించి తమ సమస్యలను ప్రజావాణిలో ఈ సందర్భంగా అధికారులకు విన్నవించారు. ఇవి ఈనాటి ఎలాంటి న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.